రేవంత్ పాలనలో సామాన్యులకు రక్షణ కరువైంది. సమస్య పరిష్కరించమని పోలీస్ స్టేషన్కు వెళ్తే గిరిజనుడిపై ఎస్ఐ లాఠీ ఝులిపించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రూప్ల తండాకు చెందిన తండ్రి కొడుకులను ఇంటి నిర్మాణం విషయంలో గొడవ జరుగుతోంది. ఈ విషయంలో తండ్రి భీమాని ఎస్ఐ మహేష్ లాఠీతో చితక్కొట్టాడు. ఎస్ఐ మహేష్ అరాచకంగా తనపై దాడి చేశాడని బాధితుడు అంటున్నాడు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగాడు. ఎస్ఐ మహేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సిపి ఆఫీస్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేవంత్ పాలనలో సామాన్యులకు రక్షణ కరువైంది. సమస్య పరిష్కరించమని పోలీస్ స్టేషన్కు వెళ్తే గిరిజనుడిపై ఎస్ఐ లాఠీ ఝులిపించాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అసలు ఏం జరిగింది? అంటే తండ్రి కొడుకుల మధ్య గొడవని ఎస్ఐ పరిష్కరించాల్సింది పోయి ఎస్ఐ ఎందుకు లాఠీ చార్జీ ఝులిపించారు? ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు ఓ బాధితుడు ఆందోళన దిగాడు. భీమ్గల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి మహేష్ గౌడ్ తో పాటు ఆయన సిబ్బంది 6 కానిస్టేబుళ్లు ఓ గిరిజనుడిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు అని ఆవేదన వ్యక్తం చేశాడు. అదేవిధంగా రూప్లా సింగ్ తాండాకి చెందినటువంటి భీమ్గల్ మండలానికి సంబంధించిన ఉంటది గొగ్లోవతు భీమా, ఆయన కుమారుడు భీమాతో కలిసి ఇంటి నిర్మాణ పనుల విషయంలో సాధారణంగా పిలిచి మందలిస్తే సరిపోతుంది. ఈ వివాదంపై ఎస్ఐ జోక్యం చేసుకొని విచక్షణ రహితంగా భీమాపై దాడి చేయడం జరిగింది. భీము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ నిమిత్తం పిలిచినటువంటి ఎస్ఐ మహేష్ గౌడ్ ఆయన సిబ్బంది 6 పోలీస్ కానిస్టేబుళ్లతో బేడీలు వేసి విపరీతంగా విచక్షణ రహితంగా కొట్టడంతో ఈ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న సాయంత్రం అదుపులో తీసుకొని రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచుకొని ఉదయం 9 గంటలకు ఈ బాధితుడిని విడుదల చేయడం జరిగింది. విడుదల చేసినటువంటి వ్యక్తికి కాళ్లపైన అదేవిధంగా చేతులపైన బేడీలు వేసి కొట్టడం వల్ల ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సిపి కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టడం జరిగింది. తనకు తక్షణమే న్యాయం చేయాలని, అకారణంగా తండ్రి కొడుకుల మధ్య ఏర్పడినటువంటి చిన్న వివాదంలో పిలిచి మందలిస్తే సరిపోతుంది, ఏదో నేరం చేసినట్టుగా విచక్షణ రహితంగా దాడి చేయడం పట్ల బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి చిన్న విషయం పైన మందలిస్తే సరిపోయే విషయం పైన విచక్షణ దాడి చేయడంతో ఇటు బాధితులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గతంలో ఇలాగే వివరించారు. పలు కేసులలో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో విచక్షణ రహితంగా కొట్టినటువంటి ఎస్ఐ మహేష్ కుమార్ గౌడ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చిన్న విషయానికి విచక్షణ రహితంగా కొట్టడంతో ఇబ్బందులు తలెత్తాయి, రేపు పొద్దున పని చేసుకోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటు సిపి కార్యాలయం ముందు నిజామాబాద్ సిపి సాయి చైతన్య అందుబాటులో లేకపోవడంతో స్పెషల్ బ్రాంచ్ సిఐ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలంకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితుడు ఆందోళన విరమించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి పోలీసు రాజ్యం నడుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులే ప్రతి విషయంలో ప్రైవేట్ విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. బాధితులను ఏమాత్రం సంబంధం వ్యవహారంతో పాటు బాధితులు ఏదైనా విచారణ చేయాలని వస్తే ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించడంతో పాటు ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి విచక్షణ రహితంగా దాడి చేసిన సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ భీమ్గల్ మండల కేంద్రానికి సంబంధించిన ఇష్యూ కూడా సేమ్ ఇదే అంశంపై ముడిపడి ఉంది. కాబట్టి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని పోలీస్ ఆగాడుల పైన పటిష్టమైన చర్యలు తీసుకుంటే తప్ప సాధారణ మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదని ఇటు బాధితులు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రవీందర్, ఈ ఘటనపై ఎస్ఐ వర్షన్ ఏ విధంగా ఉంది? అంటే సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఎందుకు కానిస్టేబుల్స్ తో కలిపి ఎందుకు అతని మీద దాడి చేశారు? ఎస్ఐ వర్షన్ ఏ విధంగా ఉంది? ఎస్ఐ ఇప్పటి వరకు అయితే అందుబాటులో లేడు. నిన్న విషయం బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తాడనే విషయం పలువురు స్పందించే పరిస్థితి ఉన్నదా లేదా అంశం పట్ల
ఎస్ఐని సంప్రదించడానికి ఈ నేపథ్యంలో ఎస్ఐ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ఆయన నుంచి వర్షన్ ఏంది వస్తుందన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.